ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను అది నా కొడుకుది ఉపనయనం జరిగిందని. సో ఉపనయనం ముందు రోజు మేమేం చేస్తామంటే ఇంట్లోనే దేవుడి సమారాధన చేస్తాము. బేసికల్లీ ఏం రా అంటే దేవుణ్ణి ఇంటి ముందర చప్రం వేస్తామన్నమాట. సో దానికి పూజ చేసి అండ్ దెన్ పాలు నీళ్ళు అన్నీ వేసి దేవుని అడగాలన్నమాట. సో దేవుడా మా ఫంక్షన్ అయ్యేదాకా చప్రం పడిపోకుండా ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంట్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత అక్కడ దేవిని కూర్చోపెట్టి గౌరీ దేవిని కూర్చోపెట్టి పూజ చేపిస్తారు. ఫస్ట్ మీకు తెలిసిందే కదా, ఫస్ట్ ఏ పూజ అయినా చేసినా ముందుగా మేము గణేష పూజ చేసి మళ్ళీ చేయాలి. సో ఈ దేవ సమారాధన అంటే ఏమిటంటే, సో ఫస్ట్ నాకు నా కొడుకుకి ఇలా స్నానం లాగా చేపిస్తారనమాట. లైక్ మ్యాంగో లీఫ్లో ఊరికే అలా ప్రొక్షన్ లాగా చేస్తారు. ఆ తర్వాత 5 ముత్తైదులకు అండ్ దెన్ 5 కన్యా పిల్లలకి తట్టలో 5 టైప్స్ ఫ్రూట్స్ అందరు మీరు ఏమైనా ఇచ్చేటట్లయితే లైక్ గిఫ్ట్స్ అండ్ పెద్దవాళ్ళకి శారీస్, చిన్న వాళ్ళకి బట్టలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మేకప్ సెట్స్ అలాంటివి ఏమైనా ఇవ్వాలనిపిస్తే మీకు అలాంటివి ఇచ్చి వాళ్ళకి ప్లీజ్ మా కొడుకు ఉపనయనకి రండి అని పిలవాలన్నమాట. అది మా సాంప్రదాయం. సో అలా ఫస్ట్ ఇలా చూసారు కదా, చప్ర పూజ చేసి లోపలికి వెళ్ళి ఇది యాక్చువల్గా అటు ఇటు అయిపోయింది. ఇది ముందుగా షష్ఠలాగా చేస్తారనమాట. ఆ తర్వాత ఇలా గణేష పూజ చేసాము, కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. సో గణేష పాటకి మా అత్త పాట పాడుతున్నారు. సో మా అత్త సింగర్ మీకు అన్నీ తెలిసిందే కదా, గణేష పాట పాడుతున్నారు. సో అన్నీ పూజ చేసి తర్వాత ఆ తట్టలు పెట్టింటాం కదా, దానికంతా పూజ చేసి ఆ తర్వాత ఇవ్వాలన్నమాట. మీకు తెలిసిందే కదా, మా ఇంట్లో పూజ కానీ ఫెస్టివల్ కానీ చేస్తే నేను వీడియో తీసే కాదు, ఏమేమి ఉంటుందో అవి మాత్రం తీయాలి. అందరిని ఎవరెవరు తీసింటారో ఆ వీడియో ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ మీ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇలా నాకు అది క్రియేషన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పేజ్లో ఉన్నారు. తన ఇన్స్టా పేజ్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ మీకు ఎలాంటి అయినా కావాలంటే తన అన్నీ దాంతో చేస్తుంది. లైక్ శ్రీమంతం, బేబీ షవర్ అండ్ దెన్ ఇలా ఉపనయనం కానీ మ్యారేజ్ కానీ అన్నీ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. చాలా బాగా చేస్తుంది. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ది పెళ్ళుంది మా కొడుకు ఉపనయనం 3 days ముందు. అది కూడా మ్యారేజ్ లైక్ సప్తపది అండ్ దెన్ గౌరీ పూజ అన్నీ తనే చేసిందన్నమాట. చాలా చాలా బాగా చేస్తుంది. సో గైస్ వాళ్ళ పేజ్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకేమైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే గోధుమలో ఉంగరం వేసేసి ఉపనయన నా కొడుకుతో ఆ ఉంగరం ఎక్కడ ఉందో వెతకమని చెప్తారనమాట. సో వాడు ఆ బ్లౌజ్లో వేసిన గోధుమలో ఉంగరం ఎక్కడ ఉందో వెతికి దాన్ని తీసుకోవాలి. అది 3 times అలా నేర్పిస్తారనమాట. ఫస్ట్ టైం ఎక్కువ వెతికినాడు, సెకండ్ టైం ఎత్తి పెట్టేసిన వేయకుండా అన్నీ వేశారనమాట. థర్డ్ టైం మళ్ళీ వేశారు. సో 3 times అలా నేర్పిస్తారనమాట. వాడికి చాలా బాగా నచ్చింది. వన్స్ అగైన్ అని కూడా అన్నాడు అనమాట. సో ఈ రొటీన్ అంతా అయిపోయాక ఇక్కడ చూడండి, ఇక్కడ మన దగ్గర పసుపు ఉంటుంది కదా, పసుపు కొమ్ము, దాన్ని ఇక్కడ పెట్టి దాన్ని దంచాలన్నమాట. బికాస్ ఆ పసుపు దంచిన దానితోనే ఆ పసుపుని నుంచి బయటికి పోయాలి, లేకపోతే మనం దాన్ని యూస్ చేయాలి. సో అలా దాన్ని దంచాము. అందులో చిన్నపిల్లలకి కన్యాపిల్లలకి తర్వాత తెలిసిందే కదా గైస్, మనం ఇంకేం చేస్తాం, బాగా రెడీ ఉంటాం. సో కొన్ని ఫొటోస్ టక్ అని ఫోటోగ్రాఫర్స్తో తీసుకొని ఏమేమో అల్లరి అండ్ చిన్న చిన్న ఫొటోస్ విత్ నా కొడుకుతో అండ్ డిఎని మేమందరూ చేసాము. అంతా ఇక్కడ ఉన్నాయి. సో గైస్, hope you like my video. Please like, share, comment, subscribe. Don't forget the bell icon for more updates. Until then, take care. Bye bye. So next video ఏమరా అంటే
వీడియోగ్రాఫరు, ఫోటోగ్రాఫర్ మా ముంజి వీడియో తీశారు. ఆ వీడియోని మీకు టెలికాస్ట్ చేస్తాను. బాయ్.